ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో పూర్వగణితం గణిత విద్యా అవగాహనలో భావన లక్షణాల గురించి తెలుసుకుందాం. అందరికీ భావనలు ఒకేలా ఏర్పడవు, ఒకే స్థాయిలో ఏర్పడవు. పిల్లలు పెరిగిన పరిసరాలు, విషయం పట్ల పూర్వ అనుభవాలు, వారికి ఉన్న భాషా జ్ఞానం, సాంస్కృతిక అనుభవాలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఏ భావన పిల్లల్లో ఒకే విధంగా ఏర్పడదు. అది విషయాన్ని బట్టి, అభ్యసన అనుభవాలు, వారి మానసిక స్థితిపై ఆధారపడుతుంది. పిల్లల మానసిక పరిణతి స్థాయికి అనుగుణంగా భావనలు ఏర్పడతాయి. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో సరళ భావనలు, మూర్త భావనలు ఏర్పడతాయి. వయసు పెరిగిన కొద్ది సంక్లిష్ట భావనలు, అమూర్త భావనలు ఏర్పడతాయి. అలాగే విచక్షణ, అమూర్తీకరణ, వర్గీకరణ, సాధారణీకరణ చేసే సామర్థ్యాలు పెరుగుతాయి. వాటి స్థాయి కూడా పెరుగుతుంది. అందుకే వాటిని భావన నిచ్చెనలని అంటారు. భావనలు నిచ్చెన రూపంలో ఉంటాయి. అంటే ఒక భావన నుంచి మరొక భావన ఉద్భవిస్తుంది. క్రమంగా భావన పరిధి విస్తరిస్తుంది, సంక్లిష్టంగా మారుతుంది. అభ్యసించే విషయం ఎంత లోతు ఉంటుందో అదే స్థాయిలో సంక్లిష్ట భావనలు పెరుగుతాయి. ప్రత్యక్ష అనుభవాల ద్వారా మానసిక ప్రతిమలు ఏర్పరచుకొని అమూర్తీకరణ చేసుకోవడం ద్వారా, వస్తువుల ధర్మాలను విచక్షణ చేయడం ద్వారా, సాధారణీకరణం ద్వారా, జ్ఞాపకాల ద్వారా వివిధ రకాలుగా భావనలు ఏర్పడతాయి. ఏర్పడిన భావనలు వాడుకను బట్టి మెదడులో స్థిరంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో భావనలు స్పష్టంగా నిర్వచించబడతాయి, కొన్నిటిలో స్పష్టంగా నిర్వచించిన. ఉదాహరణ గణితంలో, భౌతిక శాస్త్రంలో భావనలు స్పష్టంగా నిర్వచించబడతాయి, కానీ సాంఘిక శాస్త్రంలో భావనలు అంత స్పష్టంగా నిర్వచించలేం. గణిత అభ్యసనం కేవలం భావనలు ఏర్పడడం వరకు పరిమితం కావు. గణిత జ్ఞానం గణిత భావనలతో పాటు గణిత భాష, సంకేతాలు, పద్ధతుల నిరూపణలతో సమన్వయపరిచి విస్తృతపరుచుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ గణిత ఆలోచనకు ప్రాతిపదిక గణిత భావనలే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సాధారణంగా మూర్త వస్తువులను ఒక లక్షణాన్ని ఆధారంగా ప్రత్యక్ష అనుభవాల ద్వారా వర్గీకరణ చేయవచ్చు. కానీ ఎప్పుడైతే తరగతుల వారీగా లేదా వర్గీకరణ వివిధ స్థాయిల్లో లేదా బహుళ స్థాయిలో జరిగినప్పుడు అది తర్కబద్ధంగా జరుగుతుంది. అంటే భావనలు అమూర్త రూపంలో, సాధారణీకరణ రూపంలో జరుగుతాయి. భావన ఎప్పుడు ప్రత్యేక మానసిక అస్తిత్వం కలిగి ఉండదు. అది దానికదే అర్థవంతంగా కార్యరూపత కలిగి ఉండదు. అంటే స్వతంత్ర ఉనికి లేనటువంటిది. అది ఇతర సంబంధిత భావనలతో కలిసి తుల్య దృష్టితో చూసినప్పుడు మాత్రమే గోచరిస్తుంది. ప్రక్రియ గణిత జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి, నిజ జీవితంలో ఇతర విషయాలలో వినియోగించడానికి ఉపయోగపడే నైపుణ్యాలను గణిత ప్రక్రియలు అనవచ్చు. ఈ ప్రక్రియలు గణిత సామర్థ్యాల సాధనలో దోహదపడతాయి. గణిత ప్రక్రియలు సమస్య సాధన. గణిత భావనలు, పద్ధతులను ఉపయోగించడం ద్వారా గణిత సమస్యలను సాధించడం, సమస్యను అవగాహన చేసుకోవడం, దత్తాంశాలలో ఇచ్చిన అంశాలను గుర్తించడం, సాధించవలసిన అంశాన్ని గుర్తించడం, సాధించవలసిన అంశం దృష్ట్యా దత్తాంశాన్ని పునః పరిశీలన చేయడం, అందుకు తగిన దత్తాంశం ఉందా లేదా తెలుసుకోవడం, సమస్య సాధనకు ఇచ్చిన దత్తాంశాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచించడం, వివిధ సాధన విధానాలను గుర్తుంచుకోవడం, విశ్లేషణ చేయడం, అవసరమైన పద్ధతిని ఎన్నుకోవడం, సమస్యను సాధించడం, సరిచూచుకోవడం, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, దశల వారీగా ఉన్న సోపానాలకు కారణాలు వివరించడం, గణిత సాధారణీకరణాలను, ప్రకల్పనలను అర్థం చేసుకోవడం, చేయగలడం, పద్ధతిని అర్థం చేసుకోవడం, సరిచూడడం, తార్కిక చర్చలను పరీక్షించడం, సమస్య నిరూపణలోని క్రమాన్ని అర్థం చేసుకోవడం, ఆగమన నిగమన పద్ధతులలో తార్కికతను వినియోగించడం, గణిత ప్రకల్పనలను పరీక్షించడం, వ్యక్తపరచడం, గణిత భావనలను, వ్యాఖ్యలను చదవగలగడం, రాయగలగడం, గణిత వ్యక్తీకరణలను రూపొందించడం, గణితపరమైన ఆలోచన తన సొంత మాటల్లో వివరించడం, పద్ధతిని వివరించడం, గణిత తార్కికతను వివరించడం, అనుసంధానం, అనుబంధ పాఠ్య విభాగాలను, భావనలను అనుసంధానం చేయడం, దైనందిన జీవితానికి గణితానికి అనుసంధానం చేయడం, వేర్వేరు సబ్జెక్టులతో గణితాన్ని అనుసంధానం చేయడం, గణితంలోనే వేర్వేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను అనుసంధానం చేయడం, భావనలను బహుళ పద్ధతులకు అనుసంధానం చేయడం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం, పట్టికలోని సమాచారం, సంఖ్యారేఖ, పటచిత్రం, దిమ్మ చిత్రం, 2D పటాలు, 3D పటాలను చదవడం, పట్టికలను రూపొందించడం, సంఖ్యారేఖపై చూపడం, పటచిత్రాలు, దిమ్మ చిత్రాలు, పటాలు గీయడం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.